దేవుని కృప మీ అందరికీ సమృద్ధిగా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక, మీ బైబిల్లోంచి ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. 3:9 ఫిలిప్పీలకు రాయబడిన సంపాదించుకుని క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తమును. చాలు ఇప్పుడు అపోస్టల్ పౌలు గారు సో పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడండి ఇక్కడ. ఒక అద్వితీయమైన మరి స్టేట్మెంట్ ఏంటంటే 8వ వచనంలో చూస్తే, నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. అన్ని నష్టముగా ఎంచుకున్నాడంట. అది పైన పెడితే కింద ఇంకోటి ఉంది 11వ వచనంలో, సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుని. అదేటయ్యా, నీకున్న ఆస్తిపాస్తులు, భూములు, షిప్పింగ్ బిజినెస్ ఉండేదట, వ్యాపారాలు ఉండేవట, పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులు ఇవన్నీ ఏం చేసావంటే వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. మరి ఏమి సంపాదించుకున్నావు కావాలంటే ఏమంటున్నాడు తెలుసా? 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని. పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్ అండి. క్రీస్తును సంపాదించుకో. ఏం సంపాదించావు అని అడుగుతాను. ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి ఏం సంపాదించావు? 4 రాళ్ళు వెనకేసుకున్నావా? మీ పిల్లలకి ఎల్ఐసీలు కట్టావా? లేకపోతే ఎఫ్డీలు ఉన్నాయా? ఏమి సంపాదించావు? 2 ఫ్లాట్లు సంపాదించావా? ఓకే, వాటిని గురించి వ్యతిరేకంగా మాట్లాడి. కానీ ఇప్పుడు ఓవరాల్గా మనం చూస్తే ఎవరు సంపాదించుకోవాలంటే క్రీస్తును సంపాదించుకోవాలి. దేవుణ్ణి సంపాదించుకుంటే చాలు. యేసై ఉంటే చాలు మనకి. ఆయన ఉంటే మనకి చాలు, ఏమున్నా లేకపోయినా. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో 1:31 చదవండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని చదవండి. రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును. దేవుడు యేసుప్రభు అంటే మనకి జ్ఞానము, నీతియు, యేసయ్యే మన నీతి, పరిశుద్ధతయు, యేసయ్యే మన పరిశుద్ధతయు, విమోచన, యేసయ్యే మన విమోచన. పిల్లల యేసయ్యే అన్ని మనకి. ఆ యేసయ్య ఉంటే మనకి అన్ని ఉన్నట్టే. యేసయ్య లేకపోతే మనకి ఎన్నున్నా ఏమీ లేనట్టే. గుర్తుపెట్టుకోండి, నేను క్రీస్తును సంపాదించుకున్నాను. నేను యేసయ్యని మా ఇంటికి తెచ్చుకున్నాను. యేసయ్య నా బిజినెస్లో యేసయ్య ఉన్నాడు, నా ఇంట్లో యేసయ్య ఉన్నాడు. యేసయ్య మొదటి ప్రాధాన్యత. జీసస్ ఈజ్ ఫస్ట్. ట్రంప్ గారు అంటున్నాడు అమెరికా ఈజ్ ఫస్ట్ అని. నేనంటాను జీసస్ ఈజ్ ఫస్ట్. ఆమేన్. యేసయ్య ఫస్ట్. మన ప్రైమ్ టైం, మన ప్రైమ్ సమయము, మన ప్రాధాన్యత యేసుకే. క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకుందామా క్రీస్తుని? ఇది చాలామంది ఏం సంపాదించుకుంటున్నారు, ఏం సంపాదించాలని ఆలోచన. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం సంపాదించుకున్న చాలామంది ఏం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఒకసారి ఆదికాండం 11వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 11:4. మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకున్నగా. బాబేలు గోపురం దగ్గర మనుషులందరూ 11వ అధ్యాయం మొదటి వచ్చిన భూమి అందంతటా ఒక్క భాష, ఒక్క పలుకు, ఒకే మాట, ఒకే భాష, ఒకే బాట. పిల్లల వారందరూ ఏమనుకుంటున్నారంటే ఆకాశమును అంటున్నంతగా. ఆకాశం అంటే ఇంగ్లీష్లో హెవెన్ అని ఉంది, పరలోకం అంట.
ఏమంటే పరలోకాన్ని ఉంటున్నంతగా శిఖరం కట్టగలండి ఎవడైనా? నేమ్ అండ్ ఫేమ్. గోపురం కట్టుకుందాం, అక్కడ చాలా పరలోకం పోదాం అనుకుంటే బాగుంది. అక్కడ కింద ఏమంటే పేరు సంపాదించుకుందాం అనండి. ఎందుకు? రికార్డు. కొంతమంది చాలామంది రికార్డులు అంటారు. రికార్డు అన్న తినడంలో రికార్డు, పడుకోవడంలో రికార్డు, సోమరతనంలో రికార్డు, పరికిమాలిన రికార్డులు ఉంటాయి మనకి. సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతుంటాం మనం కదా. ఇక్కడ ఇలా అంటున్నారు, పేరు సంపాదించుకుందాం రండి. పేరు అలా ఉందా నీ వైఖరి? అలా ఉందా మన ఆలోచన? పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం రండి అన్నట్టుగా ఉందా? గొప్పలు కోరుకుంటున్నావా? హేరోదు అని ఆయన ఒకరోజు మరి పీఠ మీద కూర్చుని మరి మాట్లాడుతున్నాడట. మాట్లాడుతుంటే ప్రజలందరూ అన్నారట, అయ్యి బాబోయ్, ఇది మానవ స్వరం కాదు, ఇది దైవ స్వరమే. ఏం మాట్లాడావయ్యా హేరోదు, నువ్వు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నట్టుగా, దేవదూత మాట్లాడుతున్నట్టుగా ఉందంటే అసలు ఆ హేరోదు ఏమనాలండి? అదేం మాట్లాడవు, అంత పెద్ద మాట మాట్లాడతారేంటి? నేనవ్వండి, దేవుడికి నాకు సంబంధం ఏంటి? దేవుడికి నాకు పోలిక ఏంటి? అయ్యి బాబు అంత మాట మాట్లాడండి, దేవుడు నేను మనిషి అని అనకుండా ఏం చేశాడు చూడండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో 21వ వచనంలో, హేరోదు అని ఆయన నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకుని న్యాయపీఠ మీద కూర్చుని వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానస్వరము కాదని కేకలేసారటండి. ఏం మాట్లాడావు చప్పట్లు కొట్టేసి కేరింత కొడుతుంటే అప్పుడు ఏం చేశాడట? అతడు 23వ వచనం, అతడు దేవుని మహిమ పరచనందున ప్రభుదూత మొత్తను గనుక పురుగులు పడి ప్రాణం. దేవుని మహిమ పరచనందున, దేవుని మహిమ వాడు తీసుకునినందున, దేవునికి వెళ్ళాల్సిన మహిమ వీడు తీసుకున్నాడు. ఈ టచ్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రిమెంబర్ మై ఫ్రెండ్స్, నెవర్ టచ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ ఎప్పుడు మనం తాకకూడదు. ఎలీషానందన ఆయన దేవుని మహిమను తాకకుండును కాక. మనం ఎవరు దేవుని మహిమను తాకకూడదు. ఒకసారి నేను వాక్యం చెప్పి కిందకు వచ్చేసరికి ఒకడు సెకండ్ ఇచ్చాడు, చెయ్యి పట్టుకుని ఊపేస్తున్నాడు. తమ్ముడు చెప్పరా ఏంటంటే, ఏం మెసేజ్ ఇచ్చారన్నా, ఏం పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారన్నా. వెంటనే ఆడికి ఏమన్నా తెలుసా, ఈ మాట సాతానగడే నాకు సాతానగడు ముందే చెప్పాడు నా స్టేజ్ మీద అని చెప్పి. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, నాకు ఇందాక చెప్పాడు సాతానగడు చెవులో. దేవుని మహిమను మనం తాకకూడదు. ఈ హేరోదట దేవుని మహిమ పరచనందున ప్రభువు దూత అక్కడ మొత్తిందంట వాడిని. పురుగులు పట్టి చచ్చిపోయాడు స్పాట్లో. పేరు ప్రఖ్యాతుల కొరకు వెంపర్లాడుతున్నావా? గొప్ప కొరకు వెంపర్లాడుతున్నావా? డంబము కలిగి దానం చేస్తున్నావా? డంబము కలిగి అన్నీ ఇస్తున్నావా? పేరు రావాలని కోరుకుంటున్నావా? జాగ్రత్త. పేరు ప్రఖ్యాత మీద మనసు వెళ్ళిందా? నేను క్రీస్తును సంపాదించుకున్నాను. కానీ ఈ బాబేలు గోపురం దగ్గర వాళ్ళు ఏం సంపాదించుకున్నారంటే పేరు సంపాదించుకున్నవారండి. ఆఖరికి ఏమైందండి? పేరు సంపాదించుకున్నారా? పేరు సంపాదించుకున్నది ఏమైందండి? 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయంలో మళ్ళా ఈ బాబేలు గోపురం దగ్గర ఏమైందండి? 5వ వచనం, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే. 8వ వచనం, అలాగే యెహోవా అక్కడి నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. కనుక అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టాడు. అక్కడ దేవుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. వాళ్ళందరికీ ఒకే భాష అంటే 11:1 ఒకే భాష ఒకే పలుకు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మీరు పేరు సంపాదించుకుంటారా? నన్ను మహింపరచలేదు కాబట్టి దేవుడు కన్ఫ్యూజన్ స్పిరిట్ పంపించాడు. లాంగ్వేజెస్ మార్చేశాడు దేవుడు.
అందరూ ఉదాహరణకు అందరూ ఒకటే తెలుగు మాట్లాడుతున్నారు అనుకోండి, దేవుడు ఏం చేసినట్టే మరి ఒకటి తెలుగు, ఒకటి తమిళ్, ఒకటి మలయాళం, ఒకటి మరాఠీ, ఒకటి కరాఠీ, ఒకటి స్పానిష్, ఒకటి ఇంగ్లీషు, రకరకాల భాషలు, ఒకటి భాష ఒకటికి అర్థం అవట్లేదు, ఇదేంటో కొట్టేసుకుంటున్నారు. అది తారుమారిపోయారు, స్కాటర్ అయిపోయారు పిల్లల. పేరు సంపాదించుకుందాం రండి అని అనుకుంటే తారుమారు వచ్చేస్తుంది, అక్కడ చెదిరిపోతాం మేము. ఒకవేళ పేరు సంపాదించుకోకూడదు, పేరు సంపాదించుకోవాలి, దేవునామానికి మహిమ రావాలి. అందుకే సామెత గ్రంథం ఉంది, వారు 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 తమ భూములకి వారు పేర్లు పెట్టుతారంట. పలానా వాడు ఎస్టేట్, ఏంటి ఆ ఎస్టేట్ వాడు పట్టుకెళ్ళిపోతాడా? నో. దేవునామానికి మహిమ వచ్చి పేరు, చాలామంది దినాల్లో ఎలా ఉన్నాడు, పేరు సంపాదించుకుందాం రండి అన్నట్టుగా ఉన్నారు. చూడండి 2వ రాజుల గ్రంథం, రాజుల గ్రంథం 2వ అధ్యాయం. ఇంకే మనుషుల దృష్టి దేని మీద ఉంది? 2వ రాజుల గ్రంథం 5:26 చూడండి. 5:26 అంతటి ఎలీషా గెహజీతో అంటున్నాడు, ఆ మనుషుడు రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? ఈ మాట వింటున్నారా? ద్రవ్యము, చదవండి. వస్త్రములు, ఒలీవ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసులు, దాసీలు సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఎలీషా ప్రవక్త గెహజీతో అంటున్నాడు, ఎరా బాబు, ఎందుకు సంపాదన మీదకి వెళ్ళింది నీ మనసు? ఎందుకు ఏదో వెనకేసుకుందామని అన్ని విడిచిపెట్టి వచ్చావు కదా, సర్వసంగ పరిత్యాగిగా వచ్చావు కదా, ఒక సన్యాసిగా, లేకపోతే ఒక బ్యాచ్, అన్ని విడిచిపెట్టి వచ్చావు కదా, అన్ని విడిచిపెట్టిన దగ్గరికి వచ్చావు కదా, ప్రవక్తగా శిష్యుడిగా వచ్చావు కదా, మరలా ఎందుకు నిందిరా నీ మనసు దాని మీదకి అంటున్నాడు. నా మనసు నీతో రాలేదా? నేను చూడలేదనుకుంటున్నావా? నువ్వు ఏది సంపాదించాలని ఆశపడుతున్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. దేని మీద నీ మనసు ఉందో, నీ ధనం ఎక్కడుండో నీ మనసు అక్కడే ఉంటుంది అంటున్నాడు ప్రవక్త. ఎలీషా ప్రవక్త అంటున్నాడు గెహజీతో, ద్రవ్యము, ధనము, కరెన్సీ. ఇదనలో చాలా మంది మనీ మేక్స్ మెనీ థింగ్స్ బ్రదర్. మనీ బికమ్స్ గాడ్ టు మెనీ పీపుల్. ధనము చాలా మందికి దేవుడిగా మారిపోయింది. డబ్బు కనబడితే చాలు పిల్లలు, మనసులో ఉండదు కొంతమందికి. డబ్బు గురించి ఎంతమంది మరి తెగిస్తారు పిల్లరా. అననీయ సప్పేరా అనే ఇద్దరు భార్య భర్తలు పేతురు గారి దగ్గరికి వచ్చారు. పాపం వాళ్ళు సొంత పొలం అమ్ముకున్నారు. సొంత పొలం అమ్ముకొని కొంత తీసుకొచ్చారు, అంతా కాదు కొంత. సో ఎంతో కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, పేతురు గారు పాదాల దగ్గర పెట్టి వారి బిల్డప్ ఎలాగుందో తెలుసా? అయ్యా పేతురు గారు, మా పొలం అమ్మాం, అందరూ ఎలాగా మొత్తం తీసుకొచ్చారు, మేము కూడా మొత్తం తీసుకొచ్చాం, మొత్తం పొలం అమ్మి మొత్తం తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెట్టాం అని అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. పేతురు గారు అన్నారు, ఇంతకే అమ్మేరా అనేసరికి, నా అబద్ధాల్సిన పని ఉందండి ఇక్కడ, వారి పొలమే కదా అయ్యా, 10 లక్షలకు అమ్మేమయ్యా, అందులో 2 లక్షలు తెచ్చామయ్యా, 8 లక్షలు మాకు బోర్డు అవసరతలు దాచుకున్నాం అని చెప్తే ఏం పోయింది? అబద్ధం ఆడారు. ఏమిటి తెలుసా? ఇంతకే అమ్మేమయ్యా, మొత్తం తెచ్చిపెట్టామయ్యా, ఇంటికాడ కొంత దాచుకుని మొత్తం తెచ్చిపెట్టామయ్యా అని అబద్ధం ఆడితే పేతురు గారు ఏమన్నారు తెలుసా? మీరు నాతో కాదు, మీరు దేవునితోనే అబద్ధం ఆడారు. మీ ధనం మీతో నశించిన అనేసరికి అక్కడే పిట్స్ వచ్చిన వాళ్ళు కింద పడి, మోర్చవేద వచ్చిన వాళ్ళు కింద పడిపోతారు. ఇద్దరు చచ్చిపోయి ప్రాణం పోయేటండి. ఎందుకు? వై ఆర్ లైయింగ్ విత్ గాడ్? దేవునితో ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? దేవుని వాక్యం చెప్తున్న ధనము శాశ్వతం కాదని గుర్తుందా పిల్లరా? జ్ఞాపకం పెట్టుకోండి. ధనము సంపాదించుకోండి, ఇది సమయమా? ప్రభు అంటారు మత్తయి సువార్త 6:19 ఈ ధనము పరిస్థితి ఎలా ఉంటుంది? ధనం పరిస్థితి ఎలా? మత్తయి సువార్త 6:19 చూడండి. భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు,
ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను. తుప్పు తినివేస్తాయి. దొంగలు కన్నం వేసి దొంగిలి. దొంగలు కూడా పట్టుకెళ్ళిపోతారు. పరలోకమందు మీ కొరకు ప్రభువు అంటున్నారు, భూమి మీద మీ ధనం కూర్చుకోవద్దు, భూమి మీద ధనం మీద మీ మనసు పెట్టద్దు. అయితే పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి, మీ కొరకు ధనం కూర్చుకోండి. అందరూ హల్లెలూయా చెప్పండి. మన డబ్బులు ఎక్కడ సంపాదించుకోవాలా, ఎక్కడ మన ధనం కూర్చుకోవాలి, ఎక్కడ సేవింగ్స్ ఉండాలా? పరలోకంలో. అక్కడ చిమ్మిటయు తుప్పు లేదు, దొంగలు కన్నాలేరు, దొంగలు రారు అక్కడికి, దొంగలు ప్రవేశించిన పరలోకానికి. అక్కడ దొంగలు లేరు, చిమ్మట లేదు, తుప్పు లేదు. ప్రభు అంటారు, నీ ధనం ఎక్కడుండో నీ హృదయము అక్కడే ఉండును. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోండి. వింటారు జాగ్రత్తగా? ఎలా పరలోకంలో ఎలా ధనం సంపాదించుకోవాలి బ్రదర్? ఏం చేస్తే పరలోకపు అకౌంట్లో డబ్బు పెరుగుతుంది? ఏం ప్రభు కొరకు ప్రయాసపడాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి. అందుకే ప్రభునందు బహుగా ప్రయాసపడిన పెర్సిస్, ప్రియురాలకు పెర్సిస్, ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడింది. ప్రభు కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ప్రభు కొరకు ఎవరైతే కష్టపడతారో, దేవుని సేవలు ఎవరో ప్రయాసపడతారో, అదంతా వారికి పరలోకపు అకౌంట్లో అది సేవింగ్స్గా మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు ప్రభు కొరకు చేసింది ఏది వ్యర్థం కాదు అని గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రభు అన్నాడు కదా, నా నామంలో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఏమన్నాడు? ప్రతిఫలము పోగొట్టుకోరు. గిన్నెడు చన్నీళ్ళు మొదలుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వడం మొదలు అక్కడి నుంచి ప్రారంభం. నీ ప్రతిఫలం నువ్వు ప్రభు కొరకు ఇచ్చిన నీళ్లు కానీ, ప్రభు కొరకు నువ్వు పెట్టిన ఆహారం కానీ, ప్రభు సేవలో నువ్వు వాడిన నీ ధనం కానీ, ప్రభు సేవకు నువ్వు ఇచ్చిన బంగారం కానీ, ప్రభు కొరకు నువ్వు ఆత్మ రక్షణ కొరకు నువ్వు పడి ప్రయాస కానీ, నువ్వు చేసింది ఏది వ్యర్థం కాదు. ప్రతిదీ ప్రభు లెక్కపెట్టి నీ పరలోకపు అకౌంట్లో ప్రభు మరి డిపాజిట్ చేస్తాడు ప్రభు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అక్కడ దాచుకో, ఎందుకంటే యుగ యుగాలు అక్కడ ఉండాలి. మనం ఈ భూమి మీద 60 లేకపోతే 70 ఉంటాం, గట్టి అధిక బలం ఉంటే 80, ఆ తర్వాత ఎగిరిపోతాం మనం. పరలోకంలో మన ధనం సంపాదించుకోవాలి, పరలోకంలో ధనం సంపాదించుకోవాలి. పరలోకంలో నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా? పరలోకంలో సేవింగ్స్ ఉన్నాయా? నువ్వు అసలు ప్రభు కొరకు ఏమైనా చేస్తే కదా. నీకు సాతానుగాడు కళ్ళు మూసేశాడు, చాలామందికి ముసుగేసేసాడు. పరలోకం గురించి కానీ, పరలోకంలో ఉన్న ఆ ధనం గురించి కానీ, పరలోకంలో ఉన్న ఆ ఆశీర్వాదాల గురించి కానీ, పరలోకంలో ఉన్న ఆ అనుభవాల గురించి అర్థం కాకుండా ముసుగేసేసాడు. ఇదే శాశ్వతం అనుకొని, ఈ విశాఖపట్నమే శాశ్వతం, ఈ ఉద్యోగమే శాశ్వతం, ఈ భార్య పిల్లలు ఇదే ఇది చాలేరా. సాతానుడు డిసెప్షన్ చేసి, మోసం చేసి, పరలోకంలో వట్టి చేతులతో పరలోకం వెళ్ళేటట్టుగా చేసి, పరలోకంలో ఒక భేదవాడిగా, పరలోకంలో ఏమీ లేనివాడిగా నిన్ను ఉంచాలని సాతానుడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. వాడి కుయుక్తులను ఎదిరించు, పిసనారితనం విడిచిపెట్టి, లోభత్వం వదిలేసి లోపులు పరలోకానికి వెళ్ళరు. తెలుసా మీకు? రేపటిని గురించి మనం ఆలోచించకూడదు. ఏనాడు కీడా నాడు చాలు, రేపు యేసయ్య చేతిలో ఉంది. ఆమేన్. రేపు టుమారో ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు చేతిలో ఉన్నాయి, రేపు దేవుని చేతిలో ఉంది. రేపటి గురించి ఆలోచించొద్దు, ధనాపేక్ష విడిచిపెట్టు. ధనము సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇస్కరియోతు యోధ ప్రియులారా 30 వెండి నాణాల కోసం ప్రియ రక్షకుడిని అమ్మేసుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను నేను. 27వ అధ్యాయం 4వ వచనం, మాథ్యూ 27:4, లేకపోతే 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములను ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిరని చెప్పాను. వారు 5వ వచనం, అతడు ఆ వెండి నాణెములను దేవాలయములో పారేసి పోయి ఉరి పెట్టుకొనేను. పోనీ 30 వెండి నాణాలకు అమ్మేశాడు. సాతాను ప్రేరేపించాడు, అమ్మేశాడు. ఆ వెండి నాణాలతో ఏమైనా బాగుపడ్డా? ఆ వెండి నాణాలు ఏమన్నా ఎవరికైనా ఇచ్చాడా? ఆ వెండి నాణాలు ఏమైనా తిన్నాడా? ఏమైనా తిన్నారా? ఆ వెండి నాణాలు పారేసి మనసులో నెమ్మది లేదు. ఆ వెండి నాణాలు ఇంటికి పట్టుకెళ్ళిన దగ్గర నుంచి వణికిపోతున్నాయి కాళ్ళు చేతులు.
సమాధానం లేదు. ఈయనకి ఎవడైనా రక్షకుడిని అమ్మేసుకుంటాడండి? ఎవరైనా ప్రాణ ప్రియుడిని అమ్మేసుకుంటాడా? ఎవరైనా యేసయ్యని అమ్మేసుకుంటారా? దేనికి అమ్మేసుకున్నావు? దేనికి అమ్మేసుకున్నావు? పిల్లరా, ఇస్కరోతు యోధ 30 వెండినాణాలకి ప్రభుని అమ్మేసుకుంటే ఆఖరికి వాడికి దొరికింది ఏంటంటే ఉరి పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. పిల్లరా, ఉరి పెట్టుకుని చనిపోయాడు. ధనము శాశ్వతం కాదు, కిరీటం తరతరములు ఉండదు. ఎలీషా ప్రవక్త అంటున్నాడు గేహజీతో, ధనము సంపాదించుకొనుటకు. ఇంకా కింద అంటున్నాడు, ఒలివ తోటలో ద్రాక్ష తోటలో సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఒలివ తోట, ద్రాక్ష తోట. పిల్లరా, ఇంకా అంటున్నాడు, గొర్రెలను లేకపోతే పశువులను దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇది సమయం కాదురా బాబు. ఇది దేనికి సమయం అంటే ఆత్మలను సంపాదించుకోవడానికి సమయం. ప్రైజ్ ది లార్డ్. మనుషులను సంపాదించుకోవడానికి సమయం. మత్తయి సువార్త 4:20 చూడండి. మత్తయి సువార్త 4:20. దేన్ని సంపాదించుకోవాలి మనం? మనుషులను. 4:20. మాథ్యూ 4:20. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ప్రియులారా, మనుషులను సంపాదించి మనుషులను పట్టే జాలర్లుగా చేస్తారు. లోకసువార్త 16:19. లోకసువార్త 16:19 చదవండి గట్టిగా. ధనవంతుడు ఉండెను. అతడు ఊదారంగ బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచు. 16:9 చూడండి. 9 అన్యాయము సిరి వలన స్నేహితులు సంపాదించుకోండి. మీరు స్నేహితులను సంపాదించుకోండి. చాలు. స్నేహితులను సంపాదించుకోవాలా? ఆత్మలను సంపాదించుకోవాలా? మనుషులను సంపాదించుకోవాలి మనం. ఆత్మలు. ఒక విషయం చెప్పనా, మన పరలోకంకి వెళ్ళగానే ప్రియులరా, ప్రభు అట ఆ యొక్క పరలోక గేట్ దగ్గరికి వస్తారటండి. ఆ గేటు మీద ఏమని రాయబడి ఉంటుందంటే, యేసు చెప్పాను నేనే మార్గము సత్యము జీవం అని ఉంటుందంటే పరలోకపు ఆ ద్వారం మీద. లోపలికి ఇలా ప్రవేశించిన ప్రభు వస్తారట, కౌలించుకుంటారట, బాబు బాగున్నావా? అన్నాను ప్రభా. తల నిమురుతూ భుజమే చేసి లోపల తీసుకెళ్తూ మొట్టమొదటి ప్రశ్న ప్రభు అడిగే ప్రశ్న తెలుసా? నువ్వు ఒక్కడవే వచ్చావా? ఎవరైనా సంపాదించావు? ఎవరైనా తీసుకొచ్చావు నీతో పాటు? ఎన్ని ఆత్మలు సంపాదించావని అడుగుతారట ప్రియులారా. ఆ ప్రశ్న తప్పకుండా మనం వింటాం ప్రభు నోట్లో నుంచి. అక్కడ తడుకోవద్దు, అక్కడ ఆలోచించు. టక్క సమాధానం, ఎస్ ప్రభు, నేను ఇన్ని ఆత్మలు సంపాదించాను, ఎంతమందికి సువార్త చెప్పానయ్యా, ఎంతమందిని సంపాదించుకున్నానయ్యా. లేదు ప్రభువా, నా ఆత్మను నేనే కాపాడుకున్నానయ్యా, నా ఆత్మ నేను కాపాడు. సువార్త చేయాలి. నీ కొరకు ఏం డబ్బు సంపాదించారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు, ఫ్లాట్లు సంపాదించుకుని ఎందుకు? అవి నీ వెనకతలు రావు నా ప్రియ. నువ్వు ఎవరికో వదిలేయాలి, అవి ఎవరికో విడిచిపెట్టాలయ్యా. ఉపయోగం లేని వాటి కొరకు, పనికిరాని వాటి కొరకు, నీకు ప్రయోజనం కాని వాటి కొరకు ఎందుకు వెంపరలాడుతున్నావు? ఆత్మను సంపాదించాలి. సోల్ విన్నింగ్ పీపుల్గా మనం ఉండాలని. ధనమును సంపాదించుకోవడానికి ఇది సమయమా? దాసదాసీని సంపాదించుకోవడానికి, తోటలో సంపాదించుకోవడానికి, వెండి సంపాదించడానికి ఇది సమయమా? నువ్వు ఏం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావు? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. నాకున్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుని నేను క్రీస్తును సంపాదించుకున్నాను. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారు అనే దైవజనుడు ఉండేవాడు. సాధు సుందర్ సింగ్ ఆయన మరి ప్రభు ఆయన్ని దర్శించి మాట్లాడినప్పుడు అన్ని విడిచిపెట్టి, ప్రియులరా, మరి ఇంట్లో వారికి చెప్పాడు, నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను సేవకు వెళ్ళిపోతున్నాను, ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నాను, వెళ్ళిపోతున్నానంటే వారందరూ వచ్చి మరి కాలు దగ్గర రెండు కాళ్ళు తల్లి తండ్రి కూర్చున్నారట. వాళ్ళ మేనత్తలు, మేనమామలు, బంధువులు అందరూ సిక్కు కుటుంబం కదా, అందరూ కూర్చుని పిల్లల పంచాయతీ పెట్టి మరి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. బాబు, ఇంటికి నువ్వు ఒక్కడే కొడుకువి, నువ్వు యేసు ప్రభు అనుకుని వెళ్ళిపోతే ఈ ఆస్తి అంతా ఎవరికి ఇవ్వాలి? ఎవరు అనుభవిస్తారు? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ఫస్ట్ మెల్లగా చెప్పారట.
ఆ తర్వాత వాళ్ళ మేనం వచ్చి, ఇదిగో అందాల బామ నా కుమార్తె నీకు ఇస్తాను, బోళ్ళంత నా ఆస్తి, మీ నాన్న ఆస్తి, మొత్తం ఎంత ఆస్తి అవుతుందో చెప్పలేము. నువ్వు సేవకు వెళ్ళడానికి వీల్లేదు, యేసుప్రభు వదిలే. వినలేదట. అన్నాడట, యేసుప్రభువుని నేను విడిచిపెట్టలేను, ప్రాణం తీసేసినా పర్వాలేదు అంటున్నాడు. యేసుప్రభుకి నాకు మరి వివాహం నిశ్చయమైపోయింది, ప్రధానమైపోయింది. ఏసైతో నాకు ప్రధానమైపోయింది. ఆ యేసయ్య ప్రేమలో నుండి నన్ను ఎవరు ఎడబాపలేరు. ఇవన్నీ నాకు వద్దు, ఇవన్నీ నాకు పెంటతో సమానం. నేను యేసును సంపాదించుకున్నాను. పిల్లరా ఆ రాత్రి అట భయంకరంగా కొట్టారట. భయంకరంగా కొట్టారట. ఎంత చెప్పినా విడిచిపెట్టలేదు. ఏసైతో నాకు ప్రధానమైపోయింది. ఏసయ్య నా ప్రియుడు. ఏమైంది తెలుసు పిల్లరా, లడకి వెళ్ళే కాలు చేతులు కట్టేసి మూర్చపోతే కాలు చేతులు కట్టేసి ఆ లడకి వెళ్ళే ట్రైన్లో విసిరేశారటండి, పడిసేశారట. ఇక చచ్చిపోయి విరుగుడైపోయిందని వదిలేశారట. ట్రైన్లో పడిసేస్తే ఎక్కడో తెలివి వచ్చిందంట, పంజాబ్ లడక్ అంటే ఆ యొక్క హిమాలయస్లో ఆ రూట్లో ఎవరు లేరు, ఒంటరిగా ఎవరో పాపం సాయం చేసి కొంచెం అన్నం పెట్టారు, భోజనం పెట్టారు. అక్కడి నుంచి ప్రభు కొరకు ప్రయాసపడి ప్రపంచమంతా పిల్లల రక్తపు పాదములు కలిగిన అపోస్తలుడిగా, సోదరుడు సుందర్ సింగ్గా పిల్లల ప్రభువుని చూసినట్టు ఉండేదట. ఆయన చూస్తే యేసయ్య పోలికలకు మార్చబడి యేసయ్య ప్రేమను మరి అవగాహించుకొని ఆ ప్రేమను అనేకలకు బోధిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రపంచం నలుమూలలు అనేక దేశాలకు వెళ్ళి యేసయ్య ప్రేమను ప్రకటించి ఏమి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? గమనిస్తున్నామా? క్రీస్తును సంపాదించుకున్నాను నేను. కొన్ని మాటలు క్లుప్తంగా నేను మీతో మాట్లాడతాను. ఈ రాత్రి మనం ఏమి సంపాదించుకోవాలి? చూడండి, ఏమి సంపాదించుకోవాలి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేను ముగించేస్తాను. 1:5. క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను, జాగ్రత్తగా ఆలోచించండి, వెరీ ఇంపార్టెంట్, సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. దేవునిలో ఐశ్వర్యవంతులైరట. సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులుగా మారాలి. ఆమేన్. ఆత్మీయ సంపద, దేవుని ఉపదేశ సారం, దేవుని వాక్య బోధన, ఎన్రిచ్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ నోటలో దేవుడు ఉంచిన వాక్యం, దేవుని ఉపదేశం ఉందే, అదే నీకు, నీ బిడ్డలకు, నీ సంతానానికి సంపదగా మారుతుంది. ఆమేన్. అదే మీకు ఐశ్వర్యంగా మారుతుంది. అది కృపా మహదైశ్వర్యంగా మారిపోతుంది. సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులు. జ్ఞానం ఎంతో గొప్పది. దేవుని గురించిన జ్ఞానం ఎంతో గొప్పది. సొలొమోను దగ్గరికి వచ్చి ప్రభు అడిగారు, నీకేం కావాలి సొలొమోనా? వాట్ డూ యు వాంట్? ఐశ్వర్యమునైనా రాజ్యమునైనా వెండి బంగారాలను కోరుకోలేదు. ప్రభువా నాకు జ్ఞానం ఈయనైనా, నాకు వివేకము కావాలి, జ్ఞానం కావాలయ్యా. సొలొమోనుకు తెలుసు జ్ఞానము అంటే యేసు ప్రభువే ఆ జ్ఞానం. ది లార్డ్ ఈజ్ మై విజ్డమ్. జ్ఞానాన్ని కోరుకున్నాడు సొలొమోను. ప్రభు అన్నాడు, ఏవేవి మిగతా కోరుకోకుండా జ్ఞానాన్ని కోరుకున్నావు కదా. ప్రభు దేవుడు ఎంత సంతోషించాడంటే, ఎందుకంటే సొలొమోను కోరుకున్నది జ్ఞానాన్ని కాదు, జ్ఞానాన్ని మాత్రమే కాదు, సొలొమోను కోరుకున్నది యేసయ్యనే కోరుకున్నాడు. ఎందుకంటే యేసయ్య కదా మన జ్ఞానం. యేసయ్య ఉంటే, అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను, యేసయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. యేసయ్య లేకపోతే, దేవుని సన్నిధి మీ ఇంట్లో లేకపోతే, ప్రభువుకి మీ ఇంట్లో చోటు లేకపోతే, స్థలము లేకపోతే, యేసయ్యకి మీ ఇంట్లో యేసయ్య సంచరించకపోతే, నీ దగ్గర ఎన్ని ఉన్నా అవన్నీ రెక్కలో చాచి ఎగిరిపోతాయి ఒకరోజు. అవి నీవు కావు, గుర్తుపెట్టుకో. దోస్ థింగ్స్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు యూ. అవి నీవు కావు, మనం కావవి. యేసును ఇక్కడ ఈ దేని ఉపదేశమును సమస్త జ్ఞానమును సంపాదించుకోవాలి. జ్ఞానంలో ఐశ్వర్యవంతులు అవ్వాలి.
చూడండి, రెండవ కొరింథీయులకు రాయబడిన పత్రిక 6:10 చూడండి. 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 6:10, 6:10. చివరిలో మాట చదవండి. దరిద్రులమైనట్టుండియు అనేకులకు, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6:10 చివరిలో, దరిద్రులమైనట్టుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, మేము ఏమీ లేని వారమై ఏమీ లేనట్లున్నాం కానీ సమస్తమును కలిగిన వారము. హల్లెలూయా. మేము దరిద్రులుగా కనబడుతున్నాం కానీ అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగిస్తున్నాం. మేము ఏమి లేనట్టుగా కనబడుతున్నాం కానీ సమస్తమును కలిగిన వారము. ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ అవర్ స్టేటస్. ఏమీ లేనట్టు, మొత్తం వెండి బంగారం లేదు, అకౌంట్లో డబ్బులు ఉండవు, నో సేవింగ్స్, నో డిపాజిట్స్, నథింగ్. బట్ అనేకులకు మనం ఐశ్వర్యం కలిగించేవారిగా, అనేకులు రక్షణకు కారణంగా, అనేక కుటుంబాల దీవెన కారణముగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక సహోదరుడు, మరి రెడ్డి ఆయన పేరు, ఏం పేరు, రెడ్డి ముందు ఏదో ఉంటుంది పేరు, మర్చిపోయాను నేను. ప్రేరణ గమనిస్తున్నారా? మన రక్షణ సభలో మీటింగ్ జరుగుతుంటే రోడ్డు మీద తాడ్చిలపాలలో రోడ్డు మీద కోఆపరేటివ్ సొసైటీలో మీటింగ్స్ జరుగుతున్నాయి. పిల్లరా, ఏం జరిగింది తెలుసా? ఆ రాత్రి వాక్యం బోధిస్తున్నాను నేను దేవుని సేవకుడిగా, ఆరాధన చేస్తుండగా పేరు పెట్టి, హూ ఈజ్ దిస్ బ్రదర్? ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, చాలా దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చావు, మరి కొద్ది గంటల్లో నువ్వు చనిపోతున్నావు, నిర్ణయం తీసుకున్నావు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అని దేవుని ఆత్మ ప్రేరేపణతో పేరు పెట్టి పిలిచినప్పుడు నుంచి ఎక్కడ నిజామాబాద్ నుంచి పారిపోయి వచ్చేసాడు పిల్లలు. తన భార్యతో ఏగలేక, అప్పులు తాళలేక, సమస్యలు తట్టుకోలేక ఆర్కే బీచ్లో పడిపోయి ట్రైన్ ఎక్కిసాడట హైదరాబాద్లో. ఆ నిజామాబాద్ ట్రైన్ ఎక్కిస్తే విశాఖపట్నం నుంచి నడుచుకుంటూ బీచ్ ఏంటో తెలియదు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మన మీటింగ్ ముందు వచ్చి ఆగాడు. ఆ సమయంలో దేవుని సేవకుడిగా పిల్లల మరి ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నప్పుడు, ఏంటి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, ఎవరైనా నా గురించి ఎలా తెలిసింది దీనికి అని ఆ బయట నుంచి లోపలికి వచ్చాడు. పిల్లరా లోపలికి వచ్చి వెనకాల కూర్చొని వాక్యం అంతా విన్నాడు. పిల్లరా, ఆ రాత్రి యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడు, యేసయ్య ఎలా నీ సమస్యలు తొలగిస్తాడో, ఎలా నిన్ను ఐశ్వర్యవంతులు చేస్తాడో, సిలువ మీద ఎలా ఆయన దరిద్రుడైపోయాడో, మన ధనవంతులు చేయడానికి ఆయన ఎలా దరిద్రుడైపోయాడో, ఈ మాటలను వింటుంటే నిజమా, ఇంత మంచివాడు, ఇంత గొప్పవాడు యేసుప్రభువు వారు అనుకుని ఇంకా కొంచెం ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఆ 3 రోజులు అక్కడే భోజనాలు పెడతాం, భోజనాలు టిఫిన్ చేస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు, పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఆ 3వ దినం రాత్రి ప్రభు ఆయన దర్శించారు, ప్రభు ఆయన మాట్లాడారు, ఆయనతో మాట్లాడారు, జీవితం మారిపోయింది. అందరితో కలిసి బాప్తిసం తీసుకున్నాడు. పిల్లరా, మరుసటి రోజు మా ఇంటికి వచ్చాడు. పిల్లరా, ఏదో చెప్పి మాట్లాడి ఒక బ్రదర్తో మాట్లాడి, పిల్లరా మరి ఒక చిన్న హోటల్ ఉద్యోగం ఇప్పించాం. పిల్లరా, ఆ తర్వాత దేవుడు ఆయన కుటుంబాన్ని కట్టాడు. ఎంత అద్భుతమైన రీతిలో కట్టాడంటే, ఎంత ఆశీర్వదించబడ్డాడంటే, అనేకులకు అప్పు ఇచ్చే అంత స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. మేము ఏమి లేని వారము కానీ అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము, ఏమీ లేని వారమైనట్టు సమస్తమును కలిగిన వారము. మన ఐశ్వర్యం అదేనండి. క్రీస్తుని గురించిన ఉపదేశ సారమే మనలో ఉంది, అదే మన ఐశ్వర్యం. యేసయ్య వాక్యమే మన ఐశ్వర్యం. యేసయ్య వాక్యాన్ని సంపాదించుకోండి. ఏమి సంపాదించుకోవాలి? ప్రకటన గ్రంథము 2:9 నువ్వు దరిద్రుడుగా కనబడుతున్నావు కానీ నువ్వు ధనవంతుడివే, భయపడద్దు. 2:9 నీ శ్రమను దరిద్రతను స్మరణలో ఉన్న సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ శ్రమయు నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. హల్లెలూయా. దరిద్రతలో ఉన్నావా? భయపడద్దు, నువ్వు ధనవంతుడివే. నువ్వు ప్రభు నీకు ఇచ్చాడు ఆల్రెడీ. ధనము మీద మనసు పెట్టద్దు, ప్రభువును సంపాదించుకోవాలి. వింటున్నారా? ఒక సహోదరి ఉంది, ఆమె ఆ పేద విధవరాల దగ్గర ఉన్న 2 కాసులు ప్రభుకి ఇచ్చేసింది. ఒకసారి లోకసభ 21వ అధ్యాయం చూడండి. ఆమె ఏమి సంపాదించుకుంది? అంటే ఉన్నవన్నీ ఇచ్చేసి ఏం సంపాదించుకుంది? 21వ అధ్యాయం లోకసువార్త
21వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కానుక పెట్టెలో కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారజూచెను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే కానుకలు జరుగుతున్నట్టే, సమర్పణ చేయుము ప్రభువునకు, ఆ పాట పాడతారు. లేకపోతే నీ ధనము ప్రభు యేసుకి నీ దశమ, ఆ పాట పాడతారు. కానుకలు పాట పాడుతుంటే అందరూ వచ్చి కానుకలు పెట్టి డబ్బులు వేస్తారట. అంతవరకు బాగానే ఉంది. కానీ అంటే యేసుప్రభు వారట పార చూసేటండి, అలా చూస్తున్నాడు. కానుకలు పెట్టి ఎవడు ఎంత వేస్తున్నాడు, ఎలాగేస్తున్నాడు, ఎలాంటి హృదయంతో వేస్తున్నాడు. అబ్బా ఎంత విచిత్రం అండి. మరి మన కానుకలు పెట్టిద్దరు కూడా ప్రభు చూస్తారా? ఎస్, నువ్వు ఎంత ఇచ్చావని చూడు, ఏ హృదయంతో ఇచ్చావు అనేది చూస్తాడు ప్రభు. విత్ వాట్ కైండ్ ఆఫ్ వాట్ యు ఆర్ గివింగ్ అనేది చూస్తాడు ప్రభు. ఆయన పార చూసినట్ట. ఈలోపు ఒక విధవరాలతో పాటు బేదది, చాలా బేద విధవరాలు, 2 కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద విధవరాలు ప్రభు అంటున్నాడు, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని, మీ అందరికంటే ధనవంతులందరికంటే ఎక్కువగా వేసినని నిజంగా చెప్పుచున్నాను. ఎస్, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కొంచెం వేశారు. కానీ తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసినని, లేమిలో మొత్తం ఇచ్చేసిందంటండి. ఇక్కడ వ్రాయబడింది తన జీవనమంతయు. నాకు ఏడుపుచ్చింది మాట చదువుతుంటే. ఆ జీవనమంతా అంటే ఆ నెలంతా కష్టపడితే 2 కాసులు వచ్చేయేమో ఒకవేళ. ఆమె జీతమంతా ఉన్నదంతా, ఒక మాట మీకు చెప్తాను, వారట సమృద్ధిలో కొంచెం తీసుకొచ్చారట, ఈ మట్ట లేములో మొత్తం ఇచ్చిందటండి. అబ్బా ఏమి హృదయం అంటే ప్రభు పట్ల. ఇక్కడ ప్రభు ఆమె హృదయాన్ని చూసి అంటున్నాడు, ఈమె అంత వేసేసింది అంటూ ప్రభు అంటాడు, ఈ పేదవాళ్ళు అందరికంటే ఎక్కువ వేసింది. యేసయ్య యొక్క ఫేవర్ సంపాదించుకున్నాడు. యేసయ్య యొక్క ఆ ఫేవర్. ఈమె నిజంగా ధనవంతురాలు. వారు ధనవంతులని పేరు చెప్పుకుంటారు కానీ వారంతా దరిద్రులు, పేదలు. దే ఆర్ స్పిరిచువల్లీ పూర్. ఈమె స్పిరిచువల్లీ రిచ్, ఎన్రిచ్డ్ పర్సన్. జీవనం అంతా. ఒకసారి వెళ్ళి అడుగుదాం అమ్మని అందరికి, ఆ విధవలు అందరికి వెళ్ళాడు, అమ్మా ఎందుకమ్మా అలా వేసావు, ఎవరో చూస్తున్నారని వేసావా, పేరు కొరకు వేసావా? లేదు బాబు, నాకు అవన్నీ తెలుగు బాబు, నాకు ఆ రాజకీయాలు తెలుగు బాబు. మరి ఎందుకమ్మా వేసావు అంటే, ఏం లేదు నాన్న, నాకు నా దేవుడు ఉంటే చాలు, నా దేవుని సేవకు నేను ఇస్తే చాలు, మిగతావన్నీ నా దేవుడు చూసుకుంటాడులే. పిల్లరా, ఒకటి మీకు చెప్పాలి, ఎక్స్పెక్టెంట్ హార్ట్తో ఇప్పుడు మనం ఇవ్వకూడదు. నేను దశంభాగం ఇస్తే దేవుడు ఆకాశం ఒకటి తెలుస్తాడు అని ఇవ్వకూడదు. ఇది ఇస్తే దేవుడు నాకు పలానా తెస్తాడేమో అని ఇవ్వకూడదు. ప్రభుకి ఎక్స్పెక్టెంట్ హార్ట్తో ఇవ్వకూడదు. నాకు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి, నా దేవుని దగ్గరికి ఏదో ఆశించి కాకుండా, దేవుడు ప్రభు నాకు ఇచ్చారు, కృతజ్ఞతతో నా ప్రభుకి నేను మరలా ఇవ్వాలి. ఎవరికో సేవకుడికి ఇస్తున్నానని కాకుండా నా దేవునికి నేను ఇస్తున్నాను, నా ప్రభు సేవకు నేను ఇస్తున్నాను, ఇంతకన్నా నేను ఏమి ఇవ్వగలను అయ్యా అని నువ్వు ఇవ్వగలిగితే నీ హృదయాన్ని ప్రభు చూస్తాడు. ఒకసారట పిల్లరా, మరి ఫారిన్ కంట్రీస్లో కానుకలు ఎలా పడతారంటే పెద్ద పల్లెలు పడతారు. పల్లెలు గోల్డ్ కలర్లో ఉంటాయి ప్లేట్లాగా. మన దేశంలో అయితే కొన్ని మెయిన్లైన్ సంఘాల్లో కర్ర ఉంటుంది, కర్రకి చిన్నది ఉంటుంది, ఆ వలలాగా జోలలాగా దాంతో పడతారు. కొన్ని సంఘాల్లో కానుకలు పెట్టేస్తారు. ఆ ఫారిన్ కంట్రీలో ఒకరోజు కానుకలు పడుతుంటే ఈ పల్లెం పట్టుకెళ్ళి అందరూ పల్లెలు వేస్తున్నారు, అందరూ కానుకలు వేస్తున్నారు. ఒక చాలా పేద కుర్రాడు వెనకాతల ఆ కానుకలు పడుతుంటే ఏడిపే ఎందుకు ఏడుస్తున్నట్టే, ప్రభువా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా, నా దగ్గర ఏమీ లేదు, ఇవ్వాలన్నది కానీ ఏమీ లేదు ప్రభువా. ఆ కానుకల పల్లెం ఆ బాబు దగ్గరికి వచ్చిందట. ఏమన్నాడో తెలుసా, అయ్యా అదో డబ్బులు తీసేయండి అయ్యా, ముందు తీసేయండి అయ్యా, కిందన పెట్టండి అయ్యా చెప్తే పెడితే ఆ పల్లెలో కూర్చున్నాడట. ఏం అలా కూర్చున్నాడంటే, నేనే నా ప్రభు కానుకగా సమర్పించుకుంటున్నాను, నన్ను ఈ రోజు నుండి ఈ మందిరంలో సేవకునిగా వాడుకోండి అయ్యా, నన్ను నేనే దేవునికి ఏమి సమర్పణ అండి. ఆ తర్వాత గొప్ప ప్రవక్త, గొప్ప మిషనరీ అయిపోయాడట. ఈరోజు దేవుని ఫేవర్ సంపాదించుకుంది ఆ వేద విధవరాలు, జీవనం అంతా వేసిందట. ఈరోజు ప్రభువు నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని ఫేవర్ సంపాదించుకోవాలి.
దేవుని దగ్గర ఆ యొక్క ఆ దయను సంపాదించుకోవాలి. దేని సంపాదించుకుంటున్నావు? దేని సంపాదించుకోవాలి? పరిశుద్ధాత్మ వరములు సంపాదించుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలి, సంపాదించుకోవాలి. దేవుని దయ సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మ వరాలు సంపాదించుకోవాలి. పరలోకానికి, చివరికి పరలోకాన్ని సంపాదించుకోవాలి. పరలోకాన్ని సంపాదించుకోవాలి. దేన్ని సంపాదించుకుంటున్నాను? పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను, సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నాకేవేవి లాభకరములైనవో అవి పెంటతో సమానంగా ఎంచుకుని నేను క్రీస్తును సంపాదించుకున్నాను. క్రీస్తును సంపాదించుకున్నాను. నువ్వు క్రీస్తును సంపాదించుకున్నావా? క్రీస్తును పోగొట్టుకున్నావా? మిగతావు సంపాదించుకుని యేసయ్యను వదిలేసుకున్నావా? ఇస్కరియోతు 30 వెండి నాణాలు సంపాదించుకున్నాడు, కానీ యేసయ్యను వదిలేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. గెహజీ పిల్లరా ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళి ఆ వెండి బంగారాలు ఆ వస్త్రాన్ని సంపాదించుకున్నాడు, కానీ ఇంట్లో పెట్టుకుని అవి అనుభవించలేదు. పిల్లరా ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? ప్రవక్త ఆ పొజిషన్ పోగొట్టుకున్నాడు. ఏరియా తర్వాత ఎలీషా తర్వాత గెహజీ ప్రవక్తగా మారాలి, దేశానికి నేషనల్ ప్రాఫిట్గా మారాల. అంతా పోగొట్టుకుని ఆఖరికి కుష్ఠరోగం, నయమానును విడిచిపెట్టిన కుష్ఠరోగము, ఆ దరిద్రం, ఆ సీడ, ఆ శని దరిద్రం, వాడిని వదిలేసిన దరిద్రం, శని దరిద్రం ఈయన పట్టుకుంది. ఏమి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? దూర ప్రాంతం వెళ్ళి సంపాదించుకుందాం రండి అని అనుకున్న వారులారా, రేపు ఏమి సంభవించను నీకు తెలియదు. యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. లాక్డౌన్లో ప్రభా నేను క్రీస్తును సంపాదించుకోవాలి. లాక్డౌన్లో నేను స్నేహితులను, ప్రార్థన పరులను ప్రభా అడిగిందా, అన్యాయపు సిరు వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి, మంచి ప్రార్థన పరులను సంపాదించుకోండి. దేవుని దయ పేద విధవరాలు దేవుని దయ సంపాదించుకుంది. తనకు ఉన్నదంతా ఇచ్చేసి యేసయ్య ఫేవర్ సంపాదించుకుంది. ఏమి సంపాదించుకుంటున్నావా? ఆత్మను సంపాదించుకుంటున్నావా? పరలోకాన్ని సంపాదించుకుంటున్నావా? ఆత్మీయ సంపదను సంపాదించుకుంటున్నావా? ఉపదేశము, జ్ఞానము అన్న ఐశ్వర్యం సంపాదించుకుంటున్నావా? పరలోకంలో ధనం కూర్చుకుంటున్నావా? ఒకసారి ఒక ఉపమానం చెప్పి నేను ప్రార్థన చేస్తాను మీకు. ఒకసారి ఒక మిషనరీ చనిపోయాడట. చనిపోతే పరలోకం వెళ్ళిపోతే దేవుని దూత ప్రభు లోపలికి ఆహ్వానించి దేవుని దూత లోపలికి తీసుకెళ్తున్నాడు. అద్భుతంగా ఉంది. బంగారపు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ భూమి మీద బంగారం నీ తల మీద పెట్టుకుంటావు, కానీ పరలోకంలో బంగారం నీ కాలు కింద ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వెండి బంగారాల మీద మనసు పెట్టొద్దు. తగు మాత్రపు అలంకారంతో తృప్తిగా ఉండు, సంతుష్టిగా. అప్పులు చేసి, చీటీలు వేసి, వడ్డీ వ్యాపారాలు చేసి, డబ్బులు పోగేసుకుని వెండి బంగారాలు సంపాదించుకుని తుప్పు పడుతుంది, చిమ్మిటి కొడుతుంది, చీడ పడుతుంది. దానికి దేవుని ఆశీర్వాదం ఉండదు దాని మీద. నీ ధనం ఎక్కడ ఉంటుంది, నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. అనవసరంగా దేవుడు దూరం అయిపోతావు. వాటి మీద మనసు పెట్టదు. దేవుడు ప్రభు ఇస్తే స్తుతించు, దాని మీద మనసు పెట్టద్దు. పరలోకంలో బంగారం రోడ్ల మీద వెళ్తుంటే మంచి అందమైన మరి గృహాలు కనబడుతున్నాయి. పెద్ద పెద్ద బంగ్లాలు కనబడుతున్నాయి, భవనాలు కనబడుతున్నాయి. ఈ అనుకున్నాడట, నేను మరి అమెరికా దేశాన్ని వదిలేసి వచ్చాను, త్యాగం చేశాను, నా డాలర్స్ అన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టాను, ప్రతిరోజు మరి కారులో వెళ్ళి సువార్త ప్రకటించాను, అనేక మంది రగ్గులు ఇచ్చాను, భోజనాలు పెట్టాను, ఇది చేశాను. నాకు చాలా పెద్ద బంగ్లా ఉంటుంది, పెద్ద భవనం దేవుడు ఇస్తాడు అనుకుని భవనాలు అన్నీ దాటుకెళ్తుంటే ఆ కళ్ళు మెరుస్తున్నాడు. ఇది నాదేమో అనుకుంటున్నాడట. దేవదూతట తీసుకెళ్ళి చివరికి కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఒక చిన్న ఇంట్లో పెట్టిందంటే, దేవదూత అన్నాడట, ఇదేంటండి నాకు చిన్న ఇల్లు ఇస్తున్నారు, నేను పెద్ద మిషనరీని, పెద్ద సంస్థకి డైరెక్టర్ని, నాకు ఎంత చిన్న ఇల్లు ఇస్తున్నారంటే, లేదు నీకు ఇదే, నువ్వు చేసిన దానికి, నువ్వు ఇచ్చిన దానికి, నువ్వు ప్రయాసపడిన దానికి తూకం వేసాడు దేవుడు, బ్యాలెన్స్ చేస్తే ఇదే నీకు వచ్చింది. గట్టి మాట్లాడకూడదు ఇక్కడ, సైలెంట్గా ఉన్నానంట. అనుకుంటున్నాడంట, నాకే ఈ చిన్న ఇల్లు ఇస్తే, నాకు వంట చేసి భోజనం చేసి ఒక ముసలావిడ విధవరాలు ఉండేది, ఇంకా ఆ ముసలిదానికి ఇంకా అసలు ఇల్లు ఉన్నదో లేదో ఇక్కడ అనుకుంటున్నాడట. ఈలోపు ఆమె కూడా ప్రభువునందుని గురించి ఆమె పరలోకానికి వచ్చింది. ఆమె
దేవదూత అప్రిషియేట్ చేసి లోపల తీసుకెళ్ళి ఒక పెద్ద బంగ్లా రాజభవనాన్ని ఇచ్చిందట. అడిగేటట్టు దూతని, నాకెందుకు ఇది, ఆవిడకి ఎందుకు అంత పెద్దది ఇచ్చాడు? లేదు, నువ్వు మరి షూటు బూటు, టిప్ టాపు, మేకప్, బెల్టు, షూటు బూటు, సెంటు, డాలర్లు, ఇవే కారు, సుఖము, ఏసీ, ఇవే. ఆమె నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చే వరకు విడవకుండా ప్రార్థన చేసేది. కన్నీరు గార్చి నీకు తెలియకుండా చాలాసార్లు ఉపవాసం ఉండి నీ సేవ కొరకు ప్రార్థన చేసింది. ఎంత ప్రయాసపడిందో, ఎంత ఇచ్చిందో, ఎంత ప్రయాసపడిందో, ఎంత దేవుని కొరకు మరి స్ట్రగుల్స్ అనుభవించిందో, నిందలు అనుభవించింది. ఆమె పడిన ప్రయాస చాలా ఎక్కువ. అందుకే ఆమెకి పెద్ద ఇచ్చామని పరలోకంలో పెద్ద రాజభవనాన్ని, బంగ్లాన్ని సంపాదించుకుంది. ఎంత ఘనతో, ఎంత మహిమ. ఒకసారి ఒక దైవజనుడు పరలోకం వెళ్తేనట ఒక ఆయనట దగ మెరిసిపోతాడటనే. శరీరం నిండా డైమండ్స్ అంటే ఎక్కడ చూసినా డైమండ్సే, జిగ్ 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 మెరుస్తున్నాయి. ఎవర్రా బాబు ఈయన చూస్తేనట ఆయన అంటే యోబు గారటండి. ఎక్కడెక్కడ గాయాలు పొందాడు అక్కడ ప్రభు డైమండ్స్, వజ్రాలు, వైడలతో మరి అద్దాడు. వింటున్నావా నా మాటలు? పరలోకంలో మీ ధనము కూర్చుకోండి, ఈ భూమి మీద ధనం మీద మనసు పెట్టద్దు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, నేను పరిశుద్ధాత్మను సంపాదించుకున్నాను, నేను ప్రభువును సంపాదించుకున్నాను, నేను జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, నేను ఆత్మను సంపాదించుకున్నాను. అలాంటి తీర్మానంలోకి రాత్రి మనం అందరూ రావాలని దేవుని సేవకుడిగా కోరుతున్నాను. మీ మనసు మారాలి, నీ దృష్టి మారాలి. పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అక్కడ పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు. బాబిలి గోపురం దగ్గర గలిబిలి, తొందరపాటు, తారుమారు అయిపోయారు అంతే. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, దేన్ని మరి కనపరచడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడే మనకి అల్టిమేట్. యేసయ్య నాకు నీవు కావాలి, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవు నాతో ఉంటే చాలయ్యా, అన్నీ ఉండంటే. ఈ రాత్రి మీ బిడ్డలకు మరి రక్షణ సంపాదించి పెట్టుకున్నావా? నీ పిల్లలకి భక్తిని సంపాదించి నేర్పించావా? ఏమి సంపాదించావు? వెండి బంగారం లేకపోయినా పర్వాలా, యేసయ్యని సంపాదించుకో. దేవుని కృప మీ అందరికి తోడేండి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చాను, నేను మీకు ఒక ప్రార్థన చేస్తాను. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే నాతో కలిసి పాడండి. నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కోరత నాకున్నదు. కలిసి పాడండి. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నవ్వుతదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు.
నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నుండదు. నీవు ఆజ్ఞాపిస్తే తెగులు నన్నుండదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నేను క్రీస్తును సంపాదించుకున్నాను. పౌలుడు నేను క్రీస్తు. ఈరోజు నువ్వేం సంపాదించుకున్నావు? ఏం సంపాదించుకోవాలో ప్రభు ఈ వర్తమానంలో మనతో మాట్లాడాడు. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన ఆయన, ఈ సాయంకాలం మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. మేము ఏమి సంపాదించుకోవాలో, దేని మీద మా మనసు పెట్టాలో, ఏమి మేము సంపాదించుకోకూడదో, దేని వెనకతల మేము పరుగులు తీయకూడదో మా కళకు కట్టినట్లుగా వాక్యపు ఆధారాలతో మాతో మాట్లాడారు. వాక్యాన్ని మా హృదయంలో ఫలింపజేయండి. మా దృష్టి మార్చండి ప్రభు. మా యొక్క విజన్ మార్చండి ప్రభు. మా యొక్క దృక్పథాన్ని మార్చండి ప్రభు. వాక్యాన్ని విని వారందరి జీవితంలో నూతన కార్యాలు చేయండి ప్రభా. ఆ భేద విధవరాలు మీ దయను, మీ ఫేవర్ను సంపాదించుకుంది. తన జీవనం అంతా ఇచ్చేసింది. అయ్యా, ఏదో ఉంచుకుందామని, ఏదో సంపాదించుకుందామని లేదయ్యా ఆవిడ మనసులో. నా ప్రభు కొరకు నేను అన్నీ చేయాలని, నా ప్రభు నాకుంటే చాలన్న ఆ ఆలోచన, ఆశ ఈరోజు మాకెంతో మరి ప్రోద్బలంగా, మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది నాయన. తండ్రి, పౌలు గారి లాగా మేము కూడా క్రీస్తుని సంపాదించుకోవడానికి కృప అనుగ్రహించండి. నీ ప్రజలందరూ నిన్ను సంపాదించుకునే భాగ్యం దాయించండి. మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ బిడ్డల హృదయాలను మీరు దర్శించి వారి కుటుంబాలను దీవించి ప్రతి అక్కర తీర్చండి. ఏ తెగులు వారి గుడాలను సమీపించకుండా నీ కృపలో దాచిపెట్టండి. మే 31 వరకు లాక్డౌన్ పొడిగించిన సందర్భంలో లాక్డౌన్ దినాలన్నింటిలో నీ బిడ్డలు భద్రపరచండి. ఏ లోటు వరకు రాకుండా మీ కృపలో దయగల రెక్క నీళ్ళలో దాచిపెట్టండి. అక్కర్లన్నీ తీర్చండి. పసిపిల్లలు, చిన్న బిడ్డల కొరకు, వృద్ధుల కొరకు, నా సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరినీ మీ దయతో కప్పండి. యేసు రక్తం క్రింద, పరిశుద్ధాత్మ అధికారం క్రింద దాచిపెట్టండి. మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తాను. ప్రభా, బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచు బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడండి. క్రీస్తును సంపాదించుకునే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించబడుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్. పిల్లలు ఇమ్మీడియట్గా మీరు షేర్ చేయండి ఈ మెసేజ్ని. అనేక మంది దీవించబడాలి, అనేక ఆశీర్వదించబడాలి. పిల్లరా, మీ ప్రార్థన స్తుతులను తెలియజేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి వాచ్ చేసిన వారందరినీ ప్రభు దీవించగాక. పేరు పేరున అందరిని పేరు పేరున చాలామంది దేశ నలుమూల నుండి అనేకులు చూస్తున్నారు. వారందరికీ దేవుడు తన సమృద్ధిని కృపను అనుగ్రహించును గాక. మరలా రేపు సాయంకాలం పిల్లరా మరి 7 గంటలకు కలుసుకుందాం. సిద్ధపడండి, త్వరగా సిద్ధపడండి. ప్రభు మీతో మాట్లాడతారు, ప్రభు మిమ్మల్ని దర్శిస్తారు, గొప్ప కార్యాలు మీ జీవితంలో ప్రభు చేస్తారు. మరి కలిగి ఉన్నప్పుడు ఫేస్బుక్లో చూడండి, పాత మెసేజ్లు చూడండి. యూట్యూబ్లో ఎలిషా ఆనంద్ సత్యాడ అని కొడితే మొత్తం మెసేజ్లు అన్నీ సుమారు ఒక 300-400 మెసేజ్లు ఉంటాయి. అవన్నీ మీకు వస్తాయి. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న మెసేజ్లు మీరు వినొచ్చు. అన్ని డిఫరెంట్ మెసేజెస్, నూతనమైన మన్నా, క్రొత్త మన్నా ప్రభు మీకు ఇస్తారు. ప్రతిరోజు శక్తిగల సందేశాలు మీరు వినండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఈవినింగ్ మరలా మనం కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.